अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लजीज जायका अरेबियन रेस्टोरेंट ऑपोजिट कॉस्मिक सैनिटरी न्यू टाउन महबूब नगर। हमारे यहाँ लजीज व जायकेदार खुश्का मटन मंदी और चिकन मंदी और हर जुमा चिकन हलीम दस्तियाब है। और माह रमजान मुबारक में सहर के लिए खिचड़ी खट्टा खीमे का माकूल इंतजाम रहेगा और हमारे यहाँ पार्टी ऑर्डर्स भी लिए जाएंगे। मजीद तफसीलात के लिए नीचे दिए गए नंबरात पर रब्त पैदा कर सकते हैं। तो फिर देर किस बात की, सीधे चले आए लजीज जायका अरेबियन रेस्टोरेंट पर। MLC इंतखाबात में कांग्रेस की हार को लेकर साबिक वजीर हरीश राव की जानिब से चीफ मिनिस्टर रेवंत रेड्डी को इस्तीफा देने के तबसरे पर तेलंगाना अखिलती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने सख्त तनकीद का निशाना बनाया। उन्होंने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि अगर हरीश राव में कुछ शर्म व हया बाकी हो और सियासी उसूल पर चलते हैं तो उन्हें चाहिए कि वो सियासत छोड़कर घर चले जाएं। तेलंगाना के जज्बात के साथ आप लोगों ने सियासत में कदम रखा है। आपको और आपकी पार्टी के कोई उसूल नहीं है। सिर्फ हुकूमत की प्यास के लिए काम करने वाले आप लोग चीफ मिनिस्टर रेवंत रेड्डी को इस्तीफा देने की बात कहने का कोई हक नहीं रखते। उबैदुल्ला कोतवाल ने कहा कि MLC इंतखाबात एक ग्रुप के इंतखाबात होते हैं, आवाम से इसका कोई ताल्लुक नहीं। उन्होंने कहा कि BRS खौफ की वजह से इंतखाब में हिस्सा न लेते हुए BJP से अंदरूनी मामलात करके BRS कायदीन में रकम बांट कर इंतखाबात को कारोबार में तब्दील कर दिया है। नमस्कार। ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు పత్రికాముఖంగా మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని MLC ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు. నిజంగానే వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉంటే, ఓ రాజకీయ పార్టీ నాయకులుంటే, రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నమ్మితే వాళ్ళు అసలు రాజకీయ జీవితంలోనే ముగించుకుని ముందు ఇంటికి వెళ్ళిపోవాలి. కేవలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో రాజకీయాలకు వచ్చిన మీరు, మీకు మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఆశయం లేదు, కేవలం అధికారమే దాహంగా పనిచేస్తున్న పార్టీగా మీరు ముఖ్యమంత్రి గారిని రిజైన్ చేశారు తప్ప లేదు. MLC ఎలక్షన్ రిఫరెండం అని ఎవరు చెప్పలేదు. MLC ఎలక్షన్ అనేది ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన ఎలక్షన్. అది యావత్ ప్రజానికి సంబంధించిన ఎలక్షన్ కాదు. అది దాన్ని విడగొట్టుకొని మీరు పోటీ చేయకుండా, భయపడి, క్యారెట్ పెట్టకుండా బీజేపీతో కొమ్ముక్కై డబ్బుల సంచులు టీఆర్ఎస్ నాయకులకు పంచి ఈరోజు ఆ ఎలక్షన్ను వ్యాపారంగా మార్చి బీజేపీలు కలిస్తే నీవా చెప్పేది మాకు రిజైన్ చేయమని చెప్పి. అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆశయంతో, ఈ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలు పూర్తి చేసిన తరుణంలో దాన్ని భరించలేక ఈరోజు మాట్లాడుతూ మాట తప్ప వేరే కావు. హరీష్ రావు, నీకు ఆది ఉండాలి. గతంలో 10 ఏళ్ళు పాలిస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మీరు చేసిన పనులేంది? మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తి కూని చేసి ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి తెలంగాణ ఆశయాలను, సిద్ధాంతం పక్కన పెట్టి ఈ ఆకాంక్షతో, ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని పక్కన పెట్టి దీన్ని ఒక రాజకీయ వ్యాపార వ్యవస్థగా మార్చి ఆ పార్టీని, ఈ పార్టీని ఇది లేకుండా చేసిన కార్యక్రమం మీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గురించి. మిత్రమా, మీ ద్వారా తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు. మాకు ఎన్నికలకు అంశం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో ఎన్నికలకు అంశం మాత్రమే. ప్రజలకు ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, అధికారంకి వస్తాం. తనకి ఇష్టం లేకపోతే అధికారం రాం. మేము దాన్ని గట్టిగా నమ్మే వాళ్ళం. మీరు కేవలం అధికారం కొరకే, అధికారం వస్తే లెక్క, రాకపోతే లెక్క. మీరు గతంలో ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలో 1954 నుంచి ఎన్నికలు మొదలైన తర్వాత ఇంతవరకు రాజకీయ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే మొత్తం భారతదేశం జరిగిన అవినీతి ఒకటి,
కేవలం 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి ఒకటని చెప్పి చెప్పక తప్పదు. మీరు ఆ మాయలో ఉండి ఆ వ్యాపారం చేసి ఈరోజు మాట్లాడేది మీకు అర్థం ఎక్కడిది? దానికి ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు భట్టి గారు నిన్న ప్రకటించిన ప్రధానంగా 11,000 రూపాయలు 11,000 కోట్ల రూపాయలు కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొరకు ఇప్పించడం. ఇది ఒక చారిత్రక నిర్ణయం. ఇది భారతదేశంలో విద్యా కొరకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చేసి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు దాంట్లో పేద బలహీన వర్గాలకు చదివించే కార్యక్రమం అనేది ఇది ఒక బృహత్తర కార్యక్రమం. ఇది ఒక అభ్యుదయ కార్యక్రమం. 1-2 కాదు. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా రైతాంగ आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।